మచ్. అండ్ ఈ సినిమా గురించి చూస్తే పార్థు గారితో లాంగ్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేసాం. సో అప్పటి నుంచి అసోసియేషన్ ఉందన్నమాట. ఈ మూవీ చేయడానికి 2 రీజన్స్. ఆయనతో ఉన్న బాండింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మిసెస్ గారు ఈ ప్రాజెక్టు పిక్నిక్ లాగా చేసామని నేను చెప్పలేను కానీ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా అంటే పెయిన్ వాళ్ళు భరించి ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం చాలా కష్టపడ్డారు. అది మెయిన్ రీజన్ ఈ సినిమాకి నేను వచ్చి చేయడానికి. ఒక 1-2 మంత్స్ బేబీని చేతిలో పట్టుకొని వాళ్ళు ఫారెస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డారో మేము లైవ్లో చూసాము. సో దానికోసమైనా సరే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి మీకు సినిమా మీద ఉన్న పిచ్చి మీరు ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చి ఇలాగే చాలా మంది ఆర్టిస్టులు బయటికి రావడానికి దీని సక్సెస్ హెల్ప్ అవ్వాలి. అండ్ నాతో పాటు చేసిన ఇద్దరు లీడ్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ లాగా కలిసాం. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. పెద్ద సినిమా అని చెప్పను కానీ ఉన్న బడ్జెట్లో వీళ్ళకున్న పరిధిలో ఒక మంచి సినిమా తీశారు. దాన్ని చూసి ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. దానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ పిఆర్ఓ సతీష్ అన్న ఇంత షార్ట్ టైంలో మీరు వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ కూడా మన హరికత్లో అప్పుడు వర్క్ చేశారు, ప్రీవియస్ ప్రాజెక్టులు కూడా వర్క్ చేసాం. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాజెక్ట్స్కి మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఒక యంగ్ టీమ్స్కి మంచి ఎనర్జీ వస్తుంది. దానికి ఎప్పుడు ముందుంటున్న పిఆర్ఓస్కి కానీ మీడియాకి కానీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ ఈ రిలీజ్ ఎప్పుడైతే వస్తుందో మీరు అందరూ ఆదరించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.